ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరొక 10 రోజుల్లో తల్లికి వందనం అనే పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించబోతున్నారు. ఇక మొన్న 8వ తారీఖున జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. అంటే 9,407 కోట్ల రూపాయలకు మనకు కేటాయించడం జరిగింది ఈ యొక్క పథకానికి సంబంధించి. ఇక ఇప్పటికే మనకు అర్హుల జాబితా లిస్టును తయారు చేసే పనిలో అయితే ప్రభుత్వం అయితే ఉంది. ఫైనల్ జాబితాను ఇప్పటికే మనకు ప్రాథమిక అర్హుల జాబితాను విడుదల చేసింది. అంటే మనకు 81 లక్షల మంది గత 2024-25 విద్యా సంవత్సరంలో విద్యార్థులు స్కూలుకు వచ్చినట్లు ప్రభుత్వం అయితే ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. ఇందులో కేవలం మనకు 61 లక్షల మందికి మాత్రమే అర్హత ఉన్నట్లు నిర్ధారించడం జరిగింది. మరి దీనిపైన కసరత్తు అనేది ప్రారంభించింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. మరి తల్లికి వందనం పథకం ద్వారా మనకు దాదాపుగా 12 లక్షల మంది ప్రాథమిక అంచనా ప్రకారంగా 12 లక్షల మందికి కూడా ఈ యొక్క తల్లికి వందనం పథకం వర్తించే అవకాశం అయితే లేదు. మరి ఈ సంఖ్య పెరిగే అవకాశం అయితే ఉంది. ఈ నెల 20వ తారీఖు లోపు అర్హుల జాబితాను విడుదల చేస్తామని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు జారీ చేసేయటం జరిగింది. మరి తల్లికి వందనం పథకానికి సంబంధించి గత ప్రభుత్వం అమ్మఒడి అనే పథకం ద్వారా ఒకరికి మాత్రమే 15,000 రూపాయలు అందిస్తూ ఉంటే ఇక్కడ మనకు కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక తల్లికి వందనం పథకానికి ఒక తల్లికి ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా వాళ్ళు 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా స్కూళ్ళకు కాలేజీలకు వెళ్తూ ఉంటే వారందరికీ కూడా ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా ఒక్కొక్క పిల్లవాడికి 15,000 రూపాయల చొప్పున అందిస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఇక దాని ప్రకారంగా ఈ యొక్క పథకాన్ని అమలు చేయడానికి సర్వం సిద్ధమైతే చేశారు. మరి ఈ నెల 20వ తారీఖు లోపు అర్హుల జాబితా అనేది విడుదల చేసి 27వ తారీఖు నుంచి కూడా ఈ యొక్క పథకానికి ప్రారంభించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. మరి ఈ పథకానికి సంబంధించి ఎవరు అర్హులు కాదు, మరి లిస్టులో ఎలా పేర్లు చెక్ చేసుకోవాలి, ఇంతకీ మనకు పథకం వర్తిస్తుందా లేదా, మనకు తాజాగా ఈ యొక్క 4 ప్రూఫ్స్ అనేది తప్పనిసరి చేసింది. ఈ 4 అర్హతలు ఉంటేనే మీకు ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా ఈ 15,000 రూపాయలు తీసుకోవడానికి అవకాశం అనేది ఉందని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. మరి ఎవరికి ఈ తల్లికి వందనం పథకం వస్తుంది, ఎవరికి రాదు, ఎలా అప్లై చేసుకోవాలి, ఏ అర్హతలు ఉండాలి అనే పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాము. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం. ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి ఇబ్బంది పడకూడదు, ప్రభుత్వ స్కూల్లో కానీ ప్రైవేట్ స్కూల్లో కానీ వాళ్ళ పిల్లలను చదివించుకోవడానికి ఇబ్బంది పడకూడదు. అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలి. ఈ దిశగానే సీఎం చంద్రబాబు నాయుడు గారు విద్యార్థుల చదువు కోసం ఈ యొక్క పథకాన్ని తీసుకువచ్చారు. గత ప్రభుత్వం చూస్తే మనకు ఈ యొక్క పథకం ద్వారా అమలు చేసేది అమ్మఒడి అనే పథకం ద్వారా కేవలం ఒక తల్లికి ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఒక్క పిల్లవాడికి మాత్రమే ఈ అమ్మఒడి పథకం కింద 15,000 రూపాయలు అయితే ఇచ్చేవారు. మరి ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఈ తల్లికి వందనం పథకం ద్వారా ఒక్కొక్క పిల్లవాడికి 15,000 రూపాయల చొప్పున అందిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. మరి ఈ 15,000 రూపాయలను అందిస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకు బడ్జెట్ సమావేశాలు జరిగాయి. మరి ఈ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు అంటే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి 9,407 కోట్ల రూపాయలను సీఎం చంద్రబాబు నాయుడు గారు కేటాయించడం జరిగింది. మరి ఈ 9,407 కోట్ల రూపాయలను ఈ యొక్క 2024-2025 విద్యా సంవత్సరంలో ఎంతమంది పిల్లలు అయితే చదివారో అందులో ఎంతమంది అర్హత ఉందో ఎంతమంది పిల్లలకు కూడా అంతమందికి కూడా 15,000 రూపాయలు చొప్పున ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఇప్పటికే ప్రాథమిక అంచనా ప్రకారం 2024-25 విద్యా సంవత్సరంలో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా చదివినటువంటి పిల్లల్లో 81 లక్షల మంది ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. మరి ఇక్కడ అర్హుల జాబితా ప్రకారంగా ప్రభుత్వం నిబంధనలు, ప్రభుత్వ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి లోబడి 61 లక్షల మందికి మాత్రమే అర్హత ఉందని చెప్పేసి మనకు ప్రభుత్వం అంచనా వేసింది. అంటే మనకు 60 లక్షల పైన మాత్రమే అర్హత ఉందని అంచనా వేస్తే మిగిలినటువంటి వాళ్ళను దాదాపుగా 12 లక్షల మందిని అనర్హులుగా గుర్తించడం జరిగింది.
దీనిపైన పూర్తి స్థాయిగా కసరత్తు చేయమని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులను ఆదేశించారు. మరి అధికారులు ఈ యొక్క మన తల్లికి వందనం అనే పథకానికి ఈ యొక్క తనిఖీ అనేది ఏదైతే డేటా ప్రకారంగా వాళ్ళు చెక్ చేస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క పథకానికి సంబంధించి అర్హుల జాబితాల్లో మన పేర్లు వచ్చాయా లేదా అని చెప్పేసి తెలుసుకోవాలంటే మనకు ఖచ్చితంగా ఈ 4 అర్హతలు అనేది తప్పనిసరిగా ఉండాలి. ఈ 4 అర్హతలు కనుక ఉంటే మీకు ఖచ్చితంగా ప్రభుత్వం విడుదల చేసినటువంటి లిస్టులో మీ పేరు అయితే రావటం జరుగుతుంది. మరి ఈ 4 అర్హతలు మీకు ఉన్నాయా లేదని చెప్పేసి చెక్ చేసుకోండి, నేను చెప్తాను. ఆ 4 అర్హతలు ఏంటనేది ఆ అర్హతల ప్రకారంగా మీకు ఈ యొక్క పథకం అనేది అమలవుతుంది. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మొట్టమొదటిగా ప్రతి తల్లికి కూడా రేషన్ కార్డు కలిగి ఉండాలి. ప్రతి తల్లి కూడా రేషన్ కార్డు కలిగి ఉండటమే మాత్రమే కాదు, ఈ యొక్క పథకానికి అర్హులు అయ్యి అంటే అర్హులు కాదు, రేషన్ కార్డులో మీ పిల్లల పేర్లు కూడా ఖచ్చితంగా యాడ్ అయ్యి ఉండాలి. అది కూడా ఈ కేవైసీ అయ్యి ఉండాలి. మీ పిల్లలకు అయితే ఈ విషయాన్ని మీరు ప్రతి తల్లి కూడా గుర్తుంచుకోనండి. నేను చాలా వీడియోలో చెప్పాను, ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను. తల్లికి వందనం పథకం రావాలంటే 4 అర్హతలు అనేది తప్పనిసరిగా ఉండాలి. ఈ 4 అర్హతల్లో కూడా మొట్టమొదటిగా రేషన్ కార్డు కలిగి ఉండాలి. తల్లి పిల్లలు ఇద్దరు కూడా రేషన్ కార్డులో నమోదయ్యి ఉండాలన్నమాట. నెక్స్ట్ మనకి ఈకేవైసీ కూడా చేయించుకోవాలి. ప్రభుత్వం మరీ చెప్తుంది ఈకేవైసీ మీరు మీ పిల్లలు తప్పనిసరిగా చేసుకుని ఉండాలి. మొట్టమొదటి అర్హత వచ్చేసి ఇదనమాట, మొట్టమొదటి ప్రూఫ్ అనమాట. ఇది చూసుకున్నట్లయితే ప్రతి తల్లికి కూడా ఆధార్ కార్డు ఉండాలి. తల్లితో పాటుగా పిల్లలకు కూడా మనకు తప్పనిసరిగా ఆధార్ కార్డు అనేది ఉండాలి. మరి ఆధార్ కార్డులు కూడా అప్డేట్ అయ్యి ఉండాలి. మరి మీ పిల్లలు 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల లోపు పిల్లలైతే ఖచ్చితంగా మీరు ఈ యొక్క ఆధార్ కార్డుని మన సెంటర్లకు వెళ్ళిపోయి బయోమెట్రిక్ అనేది మనకు వేలుముద్ర అనేది అప్డేట్ చేయించుకొని ఉండాలి. ఫింగర్స్ అనేది అప్డేట్ చేయించుకోవాలి, గుర్తుపెట్టుకోండి ప్రతి తల్లి కూడా. అలాగే మీరు ఆధార్ కార్డు తీసుకున్న మనకైతే 10 సంవత్సరాలు దాటి ఉంటే డాక్యుమెంట్ అనేది అప్డేషన్ కూడా చేసుకుని ఉండాలి. ఇలా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క తల్లికి వందనం అనేది వర్తిస్తుంది. మొట్టమొదటిది రేషన్ కార్డు, రెండవది ఆధార్ కార్డు, మూడవ అర్హత చూసుకున్నట్లయితే బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఈ బ్యాంక్ అకౌంట్ కూడా పనిచేస్తుందా ఉండాలని చెప్పేసి చెక్ చేసుకోండి. అంటే మనకు ఏ బ్యాంక్ అకౌంట్ అయినా పనిచేస్తుందా అనేది లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి. మీకు డబ్బులు అనేది తొందరగా జమ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు. మహిళలు ఎవరు కూడా ఈ 3 అర్హతలు ఉండాలి. ఇక 4వది చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఈ అర్హత ఉంటేనే మీకు ఈ యొక్క 3 ఉన్నా కూడా ఈ అర్హత ఉంటేనే ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇటీవల కాలంలో మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిల్లలందరికీ కూడా అపార్ ఐడిని తీసుకొచ్చింది. అంటే వాళ్ళు చదివినటువంటి వివరాలన్నీ కూడా అక్కడ మనకు నమోదు చేసి ఉంటారనమాట. అంటే గతంలో ఏ స్కూల్లో చదివారు, ఎంతవరకు చదివారు, ఏ విద్యా సంవత్సరం చదువుతున్నారు, గత విద్యా సంవత్సరంలో చదివాడా లేదా, ఎన్ని రోజులు చదివారు అనే వివరాలన్నీ కూడా ఈ అపార్ ద్వారా తెలిసిపోతాయి ప్రభుత్వానికి. మరి ఈ అపార్ ఐడి అనేది చాలా మంది స్కూల్లో చేసుకోవడానికి జరిగింది. మరి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రతి తల్లి కూడా అపార్ ఐడిని కూడా తప్పనిసరిగా ఉండాలి. దీంతో పాటుగా ప్రతి పిల్లవాడు కూడా 75% స్కూల్కి వెళ్ళి ఉండాలి. అంటే 75% ప్రజెంట్ అనేది మీ పిల్లలకు ఉండాలి. ఈ 75% ప్రజెంట్ కనుక లేకపోతే మీ పిల్లలకు ఈ తల్లికి వందనం పథకం రాదు. ఈ విషయాన్ని ప్రతి తల్లి కూడా గమనించుకోవాలి. ఎందుకంటే మనకు రాష్ట్ర ప్రభుత్వం ఈ 4 రోజుల్లో మనకు కూడా తప్పనిసరిగా కూడా ఇది అనేది వర్తింపజేస్తుంది. ఇవి ఉంటేనే మనకు ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా ఒక పిల్లవాడు ఉంటే 15,000 రూపాయలు, ఇద్దరు పిల్లలు ఉంటే 30,000 రూపాయలు, ముగ్గురు పిల్లలు ఉంటే 45,000 రూపాయలు, నలుగురు పిల్లలు ఉంటే 60,000 రూపాయలు కూడా మీకు ప్రభుత్వం అందించబోతుంది. మరి ఈ తల్లికి వందనం ఒకేసారి కాకుండా విడతల వారీగా ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకుందని చెప్పేసి అనధికారిక ప్రకటన అయితే వచ్చింది. అధికారికంగా ఇంకా ఎక్కడా కూడా చెప్పలేదు. మరి విడతల వారీగా ఇస్తారా లేదా, ఇంకా 15,000 రూపాయలు 2 విడతల్లో చూసుకుంటే మొదటి విడతగా 7,500, రెండో విడతగా చూసుకుంటే 7,500 కలిపి మొత్తం కలిపి 15,000 రూపాయలను ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం అయితే ఉంది. మరి 20వ తారీఖున అర్హుల జాబితా అనేది మనకు జరుగుతుందన్నమాట. ఈలోపు వచ్చేటటువంటి అర్హుల జాబితాల్లో సచివాలయంలో మీరు తెలుసుకోవచ్చు. మరి అర్హుల్లో మీ పేరు ఉంటే ఈ యొక్క తల్లికి వందనం అనేది వర్తిస్తుంది, లేకపోతే ఈ యొక్క పథకం అనేది రాదు. మరి కాబట్టి ప్రతి తల్లి కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని దృష్టిలో పెట్టుకోండి. ఈ నెల మనకు 27, 28, 29 తారీఖుల్లో కడపలో మనకు మహానాడు మీటింగ్ అనేది జరుగుతుంది. ఈ మహానాడు మీటింగ్లో ఈ తల్లికి వందనం పథకానికి 27వ తారీఖున మనకు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. మరి దీనిపైన అయితే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరి ఈ నెలలో పథకాన్ని విడుదల చేసి మళ్ళీ స్కూలు తెరిసే నాటికి పూర్తి స్థాయిలో ప్రతి తల్లికి కూడా ఈ యొక్క మనకు తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇది తల్లికి వందనం పథకానికి సంబంధించిన తాజా సమాచారం. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను.
వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను.